దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి ఆయన కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 60:22. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ప్రియమైన సహోదరి సహోదరుడా, బలము మనం పొందుకోవాలంటే ఆయన బాహుబలం చేత మనం హత్తుకోబడాలి. ఆయన యెహోవాను బట్టి మనం ఆయనను ఆశ్రయిస్తూ ఉంటే ఆయన బలాన్ని మనం పొందుకుంటాం. యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుతామంట. యెహోవా నా బలమా, నేను ప్రేమిస్తున్నానని ఎవరమైతే ఆయన రక్షణ ఎరిగి ఆయనలో సంతోషిస్తూ ఉంటామో ఆయన బలము ద్వారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు బలమైన జనముగా ఎలా చేస్తాడు అంటే ఆయన బలమైన హస్తము కాబట్టి బలమైన హస్తము చేత అతడు వారిని తోడుకొచ్చాడు. ఎవరినంటే బలమైన చేతితో ఐగుప్తులో నుండి ఎవరిని ఇశ్రాయేలులను బయటికి తీసుకువచ్చాడు. నీకంటే బలమైన గొప్ప జనం ఏది కూడా నీ దేవుడు ముందుంటే, నీ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, నీవు ఆత్మతో నింపబడి ఆయనతో నడుస్తూ ఉంటే ఏ జనాంగము నిలవలేదంట. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే బలము పొందించేవాడని నేను. కాబట్టి నీ జీవితంలో బలము కావాలంటే ఆయన దగ్గర ఉండాలి. యెహోవాను బట్టి మాత్రమే నేను ఆనందిస్తున్నాను, దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను అని నువ్వు నడుస్తూ ఉంటే ఒంటరిగా ఉన్న నీవు 1000 మందిని దేవుడు చేస్తానంటున్నాడు. నువ్వు ఒంటరిగానే మొదలుపెట్టు పని. కానీ ఎన్నిక లేనివాడు అంటారు, ఎందుకు పనికిరాని వాడు అంటాడు, అజ్ఞాని అంటారు, అతని దగ్గర ఏముందో అంటారు. కానీ బలమైన జనముగా చేసేవాడు, బలపరిచేవాడు ఆకాశం ముందున్న అభిషక్తుడు కాబట్టి నిన్ను బలపరుస్తాడు. కాబట్టి నీ జనులందరిలో నీవు నీతిమంతుడుగా ఉంటే ఆయన మహిమతో నింపి, ఆయన బలమునిచ్చి, నిత్యమైన వెలుగుతో నింపి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. 10,000 మందికి ఆశీర్వాదకరంగా నిలుచుతాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.